టాపిక్ ఈస్ సెలక్షన్ టెస్ట్. ఇందులో ఏంటంటే ఎంప్లాయీస్ని జాబ్లోకి హైర్ చేసుకోవాలంటే వాళ్ళకి కొన్ని టెస్ట్స్ అనేటివి కండక్ట్ చేస్తారు. ఫస్ట్ వన్ పర్ఫార్మెన్స్ టెస్ట్. ఇందులో ఒక పర్సన్ని తన జాబ్ని పర్ఫామ్ చేయమంటారు, అంటే ఏదో ఒక వర్క్ ఇచ్చి పర్ఫామ్ చేయమంటారు. వీళ్ళు డైరెక్ట్గా వాళ్ళని అబ్జర్వ్ చేస్తారు, వాళ్ళ స్కిల్స్ని టెస్ట్ చేస్తారు అండ్ వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడిగి ఒక ప్రాక్టికల్గా వాళ్ళని ఏదైనా చేయమంటారు, లైక్ వాళ్ళ జాబ్కి సంబంధించి. నెక్స్ట్ వన్ ఈస్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఇందులో ఏంటంటే ఒక ఎంప్లాయీ అంటే కొత్త ఎన్విరాన్మెంట్ అయితే ఉంటుంది, ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే తను ఎంత ఫాస్ట్గా అడ్జస్ట్ అవ్వగలుగుతాడు అని చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కోల్డ్ ప్లేసెస్లో తనకి జాబ్ అనేది అలర్ట్ చేశారు అని అంటే తను అడ్జస్ట్ అవుతాడా లేదా అనేది టెస్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఇంటెలిజెన్స్ టెస్ట్. ఇందులో ఏంటంటే ఆ ఎంప్లాయీకి ఎంత టాలెంట్ ఉంది, తను ఎంత ఫాస్ట్గా ఒక క్వశ్చన్ని ఆన్సర్ చేయగలుగుతారు అండ్ పూర్తి నాలెడ్జ్ని అయితే టెస్ట్ చేస్తారు ఇందులో. నెక్స్ట్ వన్ ఈస్ ఇంట్రెస్ట్ టెస్ట్. ఇందులో ఏంటంటే ఒక పర్సన్ తనకు నిజంగా జాబ్ ఇష్టం ఉండే వచ్చాడా, లేదంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చాడా, లేదంటే శాలరీ నీడ్ అయ్యి తను వచ్చారా, అంటే తనకి జాబ్ చేయడం ఇష్టం ఉందా లేదా అని సమ్ సైకలాజికల్ టెస్ట్ చేసి తనకి జాబ్ చేయడం ఇష్టమా లేదా, లేదంటే ఫర్ ఏమైనా ఎక్స్టర్నల్ ఫోర్స్ వల్ల వచ్చారా అని అయితే టెస్ట్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఈస్ డెక్స్టెరిటీ టెస్ట్. ఇందులో ఏంటంటే వాళ్ళ బాడీ మూమెంట్స్ అనేటివి ఎలా ఉన్నాయనేసి, తను ఎంత ఫాస్ట్గా వర్క్ చేస్తున్నాడు, తన హ్యాండ్స్ ఫింగర్స్ అండ్ ఆ జాబ్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు, ఎంత క్విక్గా ఉన్నాడు, అలర్ట్గా ఉన్నాడు అని అయితే టెస్ట్ చేస్తారు. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈస్ పర్సనాలిటీ టెస్ట్. తను పైన ఉన్న టెస్ట్ అన్నిట్లో పాస్ అయినా కూడా ఈ పర్సనాలిటీ టెస్ట్లో ఫెయిల్ అయితే తనని జాబ్లోకి అయితే తీసుకోరు. మనకి ఈ పర్సనాలిటీని చూసి మనం ఒక జాబ్కి అయితే ఖచ్చితంగా సెలెక్ట్ చేస్తారు. మన పర్సనాలిటీని చూసే వీళ్ళు ఈ జాబ్ అయి ఉంటారు అని క్వెస్ట్ చేసే విధంగా ఉండాలి. అలా ఉంటేనే మనకి వర్క్ అనేది బాగా జరుగుతుంది. సో కస్టమర్స్ కూడా అట్రాక్ట్ అవుతారు, ఐడెంటిఫై చేయగలుగుతారు. సో పర్సనాలిటీ లేకపోతే మనం ఏ జాబ్కి ఫిట్ అవ్వం. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఇంటర్వ్యూ. ఇందులో ఏంటంటే ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఒకరు ఒక సైడ్ వచ్చేసి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, ఇంకొక సైడ్ ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు. ఎంప్లాయీ అనే అతను జాబ్లోకి రావడానికి ఈ ఇంటర్వ్యూస్ అనేటివి 2 టైప్స్గా ఉన్నాయి. ఫస్ట్ వన్ ఇన్ఫార్మల్ ఇంటర్వ్యూ. ఇందులో ఏంటంటే ఇంటర్వ్యూ అనేది జరగాలి కాబట్టి జరిపాము అనని ఫర్ ద నేమ్ సేక్ మాత్రమే జరుపుతారు. ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్లో జాబ్ వేకెన్సీస్ అనేటివి చాలా ఉంటాయి, కానీ ఎంప్లాయీస్ అనేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. సో వీళ్ళకేమో ఎంప్లాయీస్ కావాలి, ఎంప్లాయీస్ అయితే తక్కువ మంది ఉన్నారు. సో ఏదో ఊరికే కండక్ట్ చేసి వాళ్ళని నేమ్, ప్లేస్ ఆఫ్ బర్త్, వాళ్ళ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, పర్సనల్ డీటెయిల్స్ అడిగి క్లోజ్ చేస్తారు ఇంటర్వ్యూని అయితే, ఎందుకంటే అవసరం ఉంది ఎంప్లాయీస్తో. ఇలా ఫైనలైజ్ చేస్తారు. సెకండ్ వన్ ఈస్ ఫార్మల్ ఇంటర్వ్యూ. ఇందులో ఏంటంటే వేకెన్సీస్ అనేటివి తక్కువ ఉంటాయి, బట్ ఎంప్లాయీస్ మధ్య కాంపిటీషన్ అయితే, అంటే ఎంప్లాయీస్ అయితే ఎక్కువ ఉంటారు, సో వాళ్ళ మధ్య కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది ఫార్మల్గా జరుగుతుంది, లైక్ క్వశ్చన్స్ అనేటివి ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో అడగడం. ఈ ఫార్మల్ ఇంటర్వ్యూ మనకి మళ్ళీ 4 టైప్స్గా డివైడ్ అయింది. ఫస్ట్ వన్ ప్యాటర్న్డ్ ఇంటర్వ్యూ. ఇందులో ఏంటంటే క్వశ్చన్స్ అనేటివి 1 by 1 అడుగుతూనే ఉంటారు. ఎంప్లాయీ యొక్క అక్యూరసీ, ప్రెసిషన్ అండ్ ఎగ్జాక్టిట్యూడ్ తెలుసుకోవడానికి. అండ్ సెకండ్ వన్ ఈజ్ స్ట్రెస్ ఇంటర్వ్యూ. క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే ఒక ఎంప్లాయీ స్ట్రెస్ అండ్ స్ట్రైన్కి వెళ్ళేంతగా వాళ్ళని క్వశ్చన్స్ అనేటివి అడుగుతారు. ఇందులో ఏంటంటే తన ఇన్నర్ ఫీలింగ్స్ని, తన బిహేవియర్ని తెలుసుకోవడానికి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ గ్రూప్ ఇంటర్వ్యూ ఆర్ గ్రూప్ డిస్కషన్. ఇందులో ఏంటంటే గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్కి ఒక టాపిక్ ఇచ్చి వాళ్ళని దాని మీద మాట్లాడమని అయితే ఇస్తారు. ఇందులో ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు ఆ టాపిక్ని మొత్తానికి లీడ్ చేస్తున్నారు, అంటే వీళ్ళు చెప్పింది బాగుంది అనేటట్లు ఎవరిది ఉంది అండ్
అందరికీ ఆపర్చునిటీస్ వస్తున్నాయా లేదా, అండ్ వాళ్ళ మధ్య ఏమైనా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతున్నాయా, ఇలా వాళ్ళ బిహేవియర్ మొత్తం తెలుస్తుంది ఒకరితో ఒకరు మాట్లాడుతూ ఉన్నట్లయితే. అండ్ లాస్ట్ వన్ ఈజ్ ప్యానల్ ఇంటర్వ్యూ. ఇందులో ఏంటంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టరీసే ఇంటర్వ్యూనైనా అయితే కండక్ట్ చేస్తారు. అంటే మెయిన్ పర్సన్స్ వచ్చి ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేస్తారు. ఎందుకంటే సూపర్వైజరీ కానీ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్, ఇలా పెద్ద పొజిషన్స్లో ఒక పర్సన్ని పెట్టాలంటే వాళ్ళు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. దాంతో టాపిక్ అయితే ఫినిష్ అయింది. మన నెక్స్ట్ టాపిక్ వచ్చి బిజినెస్ ఓనర్షిప్. ఇందులో ఏంటంటే ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ ఏ ఫామ్లో ఉండాలి అని సెలెక్ట్ చేస్తారు. అంటే మన మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ని బట్టి మనకు బిజినెస్ ఫార్మాట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, మనకి కొన్ని ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి. అంటే ఒక ఆర్గనైజేషన్ ఫార్మాట్ని సెలెక్ట్ చేయడానికి వీటన్నిటిని చూసుకున్న తర్వాత మనం డెసిషన్ అనేది తీసుకోవాలి. అవి ఏంటంటే నేచర్ ఆఫ్ బిజినెస్, అంటే మనం ట్రేడింగ్ చేస్తున్నామా, సర్వీస్ చేస్తున్నామా, లేదా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నామా. నెక్స్ట్ స్కేల్ ఆఫ్ బిజినెస్, అంటే మనది స్మాలా, మీడియమా, లార్జ్ ప్రొడక్షన్ కెపాసిటీ అనేది. నెక్స్ట్ వన్ క్యాపిటల్ రిక్వైర్డ్ టు స్టార్ట్ ద ఓనర్షిప్, మనకి ఎంత మనీ రిక్వైర్ అవుతుంది ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అంటే. నెక్స్ట్ వన్ మార్కెట్ కండిషన్స్, ఎలా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం ఆ ప్రోడక్ట్ మీద డిమాండ్ ఉందా లేదా. నెక్స్ట్ టెక్నికల్ ప్రాబ్లమ్స్, మీన్స్ టు కలెక్ట్ ఫండ్స్, గవర్నమెంట్ పాలసీస్, డిగ్రీ ఆఫ్ రిస్క్, షేరింగ్ ఆఫ్ ప్రాఫిట్స్ ఎక్సెట్రా. ఇవన్నీ కన్సిడర్ చేసి మనం ఒక ఓనర్షిప్ ఆర్గనైజేషన్ని సెలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ టాపిక్ ఈజ్ టైప్స్ ఆఫ్ ఓనర్షిప్. ఇవి వచ్చేసి మనకు 5 ఉన్నాయి. ఫస్ట్ వన్ సోల్ ప్రొప్రియేటర్షిప్. ఇందులో ఏంటంటే ఒక సింగిల్ పర్సన్ అనే అతను బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఈ అమౌంట్ ఎంతైతే ఇన్వెస్ట్ చేయాలో అదంతా కూడా ఈ సోలో పర్సనే ఇన్వెస్ట్ చేసుకుంటారు. ఈ మెథడ్ని మనం సోలో ట్రేడర్ అని కూడా పిలుస్తాం. ఇతను లేబర్స్ని పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే ఇతను కూడా అంతా చూసుకోవచ్చు. ఇక్కడ అంతా తన ఇష్టమే ఉంటుంది. ఇందులో రూల్స్ ఇవన్నీ కూడా తనే ప్రిపేర్ చేస్తారు. అండ్ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా వెంటనే సాల్వ్ చేసుకుంటారు. ఇది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి అయితే వర్కౌట్ అవుతుంది, లైక్ ప్రింటింగ్ ప్రెస్, ఆటో రిపేర్ షాప్, వుడ్ వర్కింగ్ ప్లాంట్ అండ్ కమర్షియల్ షాప్స్. ఇందులో కొన్ని డిసడ్వాంటేజెస్ అండ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్ అడ్వాంటేజెస్ చూద్దాం. దీన్ని స్టార్ట్ చేయడం ఈజీగా ఉంటుంది, బికాస్ ఎవరి సపోర్ట్ అయితే ఇతనికి అవసరం లేదు. తను అనుకుంటే పెట్టచ్చు, లేదంటే లేదు. కాబట్టి ఈజీగా ఉంటుంది. ఆర్గనైజేషన్ అనేది సింపుల్గా ఉంటుంది. తక్కువ మనీతో దీని బిజినెస్ స్టార్ట్ చేస్తారు. తను వర్క్ చేసేదాన్ని బట్టి ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ ఎక్కువ వర్క్ చేస్తే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. ఇందులో డెసిషన్స్ అనేటివి అన్నీ కూడా తినే చేస్తారు. ఈ మొత్తం ఆర్గనైజేషన్ మొత్తం తన కంట్రోల్లో ఉంటుంది. తినప్పటికప్పుడే కూడా డెసిషన్ తీసుకోవచ్చు. తను బాగా కానీ అనలైజ్ చేసి చూస్తే అతను వేస్ట్ని రెడ్యూస్ చేయొచ్చు. ఇతను బిజినెస్ సీక్రెట్స్ అనేటివి మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ లీక్ అయితే బిజినెస్కి ప్రాబ్లం అవుతుంది. ఇది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, అంటే మనం ఎక్కడ న్యూ రూల్స్ యాడ్ చేసుకోవాలన్నా కూడా ఈజీగా ఉంటుంది. ఇది గవర్నమెంట్ రెగ్యులేషన్స్కి సంబంధం లేదు. ఇతను అనుకున్నాడు, పెట్టారు అంతే. ఇందులో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఏముండదు. అండ్ కస్టమర్స్ మీద, బిజినెస్ మీద కొంచెం వర్క్ ఎలా జరుగుతుంది ఏంటి అని కొంచెం ఇంట్రెస్ట్ అయితే చూపించాలి. ఎందుకంటే సోలో పర్సన్ కాబట్టి వాళ్ళ వర్కర్స్ అనే వాళ్ళు మోసం చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్, ఇందులో తక్కువ మనీ ఇన్వెస్ట్ చేసేటట్లయితే మనము ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేసామంటే ఇన్ కేస్ లాస్ వస్తే మొత్తం బర్డన్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి లాస్ వస్తే, అదే తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి లాస్ వచ్చినా కూడా బేర్ చేయొచ్చు. సో ఇది ఒక డిసడ్వాంటేజ్. ఇందులో వచ్చేసి వీళ్ళకి మేనేజరల్ స్కిల్స్ తక్కువగా ఉంటాయి.
ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉండదు, సజెషన్స్ ఇచ్చేవాళ్ళు ఉండరు కాబట్టి. ఇది లార్జ్ స్కేల్గా ఎదగలేదు, ఎందుకంటే లిమిటెడ్ రీసోర్సెస్ అనేటివి ఉంటాయి అండ్ ఎవరి సపోర్ట్ కూడా ఉండదు, కాబట్టి ఇది అంత పాపులర్ అవ్వదు బిజినెస్ అనేది. ఇంకా ఏంటంటే ఒకవేళ ఈ పర్సన్ బిజినెస్ ఓనర్ని అతను చనిపోతే తన బిజినెస్ని కంటిన్యూ చేసేకి ఎవరు ఉండరు. ఈ బిజినెస్లో రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది, లాసెస్ వస్తే అంతా తినే బేర్ చేసుకోవాలి.